హలో, నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు రాజేశ్వరి. రాజేశ్వరి గారు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? ప్రకాశం డిస్ట్రిక్ట్. ప్రకాశం డిస్ట్రిక్ట్ నుండి మాట్లాడుతున్నారు. ఓకే, రాజేశ్వరి గారు ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా బాబు గురించి. మీ బాబు గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు. మీ బాబు పేరు చెప్పండి. శ్రీ హర్షవర్ధన్. శ్రీ హర్షవర్ధన్. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18/7/1999. 18/7/1999. ఓకే అండి, సమయం చెప్పండి. రాత్రి 11:05. రాత్రి 11:05. అలాగే ఎక్కడ జన్మించారో కూడా చెప్పండి. ఎర్రగొండపాలెం. ఎర్రగుంటపాలెంలో జన్మించారు. ఎక్కడ వస్తుందమ్మా అది ఏ డిస్ట్రిక్ట్ కింద వస్తుందండి? ప్రకాశం డిస్ట్రిక్ట్ కిందే వస్తుంది. అలాగే అండి, గురుగారికి మీ సమస్య ఏంటో వివరించండి, చక్కని పరిష్కారం తెలుసుకోండి, మాట్లాడండి. హలో అమ్మా, చెప్పమ్మా. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా, చెప్పమ్మా. మా బాబుకి వివాహ ప్రయత్నం చేస్తున్నామండి. సరే బాబు జాతకం ఎలా ఉందో చెప్పండి. అమ్మా, మీ అబ్బాయి మీన లగ్నము కన్యా రాశి. మరి ఈ సంవత్సరం కన్యా రాశికి అద్భుతంగా ఉంది. అందులో లగ్న పరంగా చూసుకుంటే కూడా ఈ సంవత్సరం బాగా ఉన్న రాశులు ఏంటంటే మీనరాశి, కర్కాటకము, ధనుస్సు. అలాగే లగ్న అందులో రాశి పరంగా అద్భుత ఫలితాలు, అందులో లగ్నం కూడా కొంత పాత్ర ఉంది కాబట్టి పరోక్షంగా మీ అబ్బాయికి కొంత అధికంగా మేలు జరిగే ఛాన్సెస్ కూడా ఉందమ్మా. అయితే మీరు వివాహం గురించి అడిగారు కాబట్టి మీ అబ్బాయికి కొంత కుజదోషం ఉందమ్మా. జన్మత అంటే లగ్నాతో అష్టమ కుజుడు, చంద్రాత్ ద్వితీయ కుజుడు కాబట్టి కొంచెం 100 పాళ్ళు కుజదోషం ఉన్నప్పటికీ కూడా దాని తీవ్రత అధికంగా ఉండదు, స్వల్పంగా ఉంటుంది. కుజదోషం ఉన్న అమ్మాయిని చేసుకుంటే మంచిది. అయితే ఇప్పుడు మీరు వివాహ పరంగా అడిగారు కాబట్టి అమ్మ, ప్రస్తుతం మీ అబ్బాయికి రాహుమాదశ నడుస్తుందమ్మా. రాహుల బుధుడు ఖచ్చితంగా ఈ సెప్టెంబర్ 10 లోపల వివాహం ఫిక్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉందమ్మా. ఇప్పుడు కుజదోషం ఉన్న అమ్మాయి దొరికితే పర్వాలేదు, దొరకకపోతే ఎలా అండి? ఖచ్చితంగా కుజదోష ఇప్పుడున్న జనరేషన్స్ ప్రకారం చూస్తే మనకి ఎక్కువ శాతం కుజదోషాలే వస్తున్నాయి తల్లి, కాబట్టి ఇబ్బంది ఏం లేదు. రెండోది, మీరు ఏం చేస్తారంటే మీ అబ్బాయికి పెళ్లి అవ్వటానికి ప్రతి నెల షష్ఠి రోజున ఈశ్వరుడి మీద కేవలం పంచదార మాత్రమే కలిపిన ఆవు పాలతో అభిషేకం చేయండి. అది కాకుండా విడిగా ఒక కొద్దిగా రోజ్ వాటర్తో అభిషేకం చేయండి. దానివల్ల ఏంటంటే అబ్బాయికి తొందరగా మంచి ఫలితాలు, అంటే బాబు తొందరగా లాభానికి గురవుతాడు. అంటే లాభం అంటే మంచి గురవుతాడు. అబ్బాయి వల్ల మీరు కూడా బెనిఫిట్ పొందుతారు. రెండోది, సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః. సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి. అంటే దీనికి నియమం పాడలేదమ్మా, ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ చెప్పిస్తూ ఉండాలి. క్రమ సంఖ్య అంటూ లేదు, మీకు ఓపికనంతసేపు చేసుకోండి. అలా చేయడం వల్ల ఖచ్చితంగా మీ అబ్బాయికి వివాహం ఖాయమవుతుంది. ఇది కాకుండా ఆంజనేయ స్వామికి నెలకి ఒక్క మంగళవారము సింధూర సేవ, సింధూరం పోయించండి. అలా చేయడం వల్ల కూడా తొందరగా వివాహం ఖాయమవుతుంది మీ అబ్బాయికి. అలాగే చేస్తున్న వృత్తిలో కూడా రాణింపు వస్తుంది. అలాగే గురుగారు మంచి వివరణ ఇచ్చారు.